హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడతామండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక ప్రతి ఏడాది డిఎస్సి అని చెప్పేసి ఈనాడు ఆర్టికల్ ప్రచురించారు. రాష్ట్రంలో ఇంకా 81 లక్షల మంది నిరక్షరాస్యులు 100% అక్షరాస్యత సాధనకు అక్షర ఆంధ్ర కార్యక్రమం అని చెప్పేసి విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు నిన్న తెలిపారు. దానికి సంబంధించి చూసుకుంటే కనుక విద్యా ప్రమాణాల మెరుగుకు ఇకపై ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం ఇంటర్మీడియట్ ఉన్నత విద్య సమగ్ర శిక్ష అభియాన్పై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం. డిఎస్సి మొదట రోజు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు ముగిశాయి. తొలి రోజు మొదటి విడతకు 88%, మధ్యాహ్నం విడతకు 86% మంది హాజరయ్యారు. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ విద్య తీసుకురావడం లక్ష్యం. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా అత్యధిక మంది ఉపాధ్యాయులతో పదోన్నతులు కల్పించాం. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలవడం జరిగింది. 3 ఏళ్లలో మొదటి 3 స్థానాల్లో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు 77,000 మందికి ఉద్యోగాలు. రాబోయే 3 ఏళ్లలో అక్షరాస్యతలో దేశంలో మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉండాలని చెప్పేసి ఆయన కోరడమే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే 77,000 మందికి ఉద్యోగాలంటే నైపుణ్య శిక్షణ అందించి 77,703 మందికి ఉద్యోగాలు కల్పించామని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీసీ గణేష్కు మంత్రికి వివరించడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే కనుక నైపుణ్యం యాప్ ద్వారా 6,83,052 మంది దరఖాస్తు చేసుకోగా 6,45,000 మంది శిక్షణ ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ ప్రశాంతంగా డిఎస్సి తొలి రోజు పరీక్షలు అని చెప్పేసి మెగా డిఎస్సి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 91 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 16,102 మంది అభ్యర్థులుగాను 14,281 మంది హాజరయ్యారు. 88% మంది అయితే హాజరయ్యారు. మధ్యాహ్నం 51 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 8,790 మంది అభ్యర్థులకు గాను 7,611 86% మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఉదయం కడప జిల్లాలో 91.1% మంది పరీక్ష రాయగా, మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో 92% మంది పరీక్ష రాశారని తెలిపారు. సో ఇది గైస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక, అదేవిధంగా అందరూ వెళ్ళే ముందు తప్పకుండా మీరు మూల్యాంకనాలు, అదేవిధంగా చాలా టాపిక్స్ అయితే నేను మన వీడియోలో చెప్పడమే జరిగింది. వాటన్నిటిని ఒక్కసారి అయితే చూసుకోండి. క్రమంలో అమర్చడం ఉంటుంది కదా, మూల్యాంకనం కానీ ఇంకా చాలా బ్లూమ్స్ థియరీ ఉంది. సో వీటన్నింటి గురించి కూడా నేను చెప్పాను వీడియో. సో వాటన్నింటి ఒకసారి అయితే చెక్ చేసుకుని అయితే వెళ్ళండి. ఓకేనా, ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.